హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మనం గో టు ఈవెన్ యూ లైఫ్ ఈ కంపెనీ గురించి మరికొంచెం లోతుగా డీటెయిల్స్గా ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ కంపెనీ అనేది ఏంటంటే ఒక ఫారెన్ కంపెనీ అనమాట. ఫారెన్లో స్టార్ట్ చేసిన కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ ఈ కంపెనీలో ఉన్నారు. వాళ్ళే ఏంటంటే మనకి ఈ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఏంటంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇన్స్టెంట్గా పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. పేమెంట్స్ ఎక్కడ కూడా ఎలాంటి డిలేలు లేవన్నమాట. పేమెంట్ ఈరోజు సండే, ఈరోజు సాటర్డే, ఈరోజు మండే, ఈరోజు లేట్ అయింది, ఈరోజు బ్యాంక్ హాలిడే ఉంది, అలాంటి పెండింగ్లు అంటూ ఏం లేకుండా ఇన్స్టెంట్ పేమెంట్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. అది కూడా ఏంటంటే మీకు ఆల్రెడీ ట్రస్ట్ వాలెట్ అని, టోకెన్ పాకెట్ ఇలాంటి వాలెట్లు మీకు ఐడియా ఉంటుంది. అలాంటి వాలెట్ మనం క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఆ వాలెట్లోకి ఇన్స్టెంట్గా మనకి పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. అక్కడి నుంచి ఏంటంటే 24/7 మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాలెట్ నుంచి మనం తీసుకోవచ్చు అనమాట. ఈ క్రిప్టో బేస్డ్ కాబట్టి ఏంటంటే మనకి ఎప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి బ్యాంక్ హాలిడేస్ కానీ లేదంటే వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా బ్యాంక్ సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇక్కడ ఈ పేమెంట్ ఇష్యూలో ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండవు అనమాట. ఈ కంపెనీ అనేది ఏంటంటే ఏఐ సాఫ్ట్వేర్ లో డిజైన్ చేయబడ్డ ప్లాన్ అనమాట. ఇది ఏఐ సాఫ్ట్వేర్ అనేది చాలా మందికి ఐడియానే ఉంటుంది. ఆ ఏఐ సాఫ్ట్వేర్ లో మనకి ఈ ప్లాన్ అనేది కంపెనీ వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఏంటంటే వర్కింగ్ ప్రెజర్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే తక్కువ కష్టపడుతూ ఎక్కువ ఇన్కమ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అది కూడా ఇన్స్టెంట్ పేమెంట్ తీసుకోవచ్చు. తక్కువగా కష్టపడి ఎక్కువ ఇన్కమ్ అనేది ఇక్కడ సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ ఏంటంటే ఈ వర్క్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఫోన్పే, గూగుల్ పే, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనం ఒక ఐడియా అనేది క్రియేట్ చేసుకునేసి మన రిఫరల్ లింక్ ద్వారాగా అఫిలియేట్ ప్రోగ్రామ్లో మనం ఎలా అయితే ఇన్కమ్ సంపాదించుకుంటామో అదేవిధంగా వర్క్ సేమ్ టు సేమ్ యాక్చువల్గా వర్క్ అనేది సేమ్ అలాగే ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకా కొంచెం ఈజీగా ఇంకా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. వర్క్ అనేది డిఫరెంట్గా అంటే ఏ సాఫ్ట్వేర్ డిజైన్ చేయడం జరిగింది కాబట్టి ఏంటంటే వర్క్ అనేది చాలా ఆర్టిఫిషియల్గా ఈజీగా ఉంటుంది. అలాగే ఆ ఇన్కమ్ వచ్చే లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సార్ మనం ఐడి తీసుకున్న తర్వాత ఐడి మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన రెఫరల్ లింక్ ఏదైతే ఉందో ఆ రెఫరల్ లింక్ ని ఏంటంటే షేర్ చేయడం అనమాట. అంటే వేరే వాళ్ళని మనం రెఫరల్ అయిన తర్వాత వేరే వాళ్ళకి ఆ రెఫరల్ లింక్ ద్వారా వేరే వాళ్ళని రెఫరల్ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని ఏంటంటే మనం రెఫరల్ తీసుకునేసి అదే విధంగా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అదే విధంగా ఉంటుంది. ఇంకా ఈజీగా మనకి ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ టేబుల్స్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనం రెఫరల్ చేయగలిగితే మనం లైఫ్ టైం ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే ఏ వర్క్ చేసుకున్నా కూడా మనం ఈ పార్ట్ టైం గా ఈ బిజినెస్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. సపోజ్ లైక్ జాబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే బిజినెస్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంటి దగ్గర వర్క్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదంటే బయటకు వెళ్ళి వర్క్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఆ వర్క్ చేసుకుంటూ ఇది ఒక కొత్త వర్క్ గా అంటే మనం ఏదైనా కొనేటప్పుడు కొత్త అని చెప్తుంటారు చూడండి, అదే విధంగా ఆ వర్క్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి ఆటంకం లేకుండా చేసుకుంటూ ఇది ఒక కొత్త పనిగా మనం చేసుకున్నట్టయితే ప్రస్తుతం మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో అది బిజినెస్ కావచ్చు, లేదంటే జాబ్ కావచ్చు, లేదంటే వర్క్ కావచ్చు, ప్రజెంట్ మనం చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో దానిని మించి ఈ కొత్త వర్క్ లో అంటే ఈ కొత్త పనిలో మనం ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది ఇందులో 100కి 200% ఉందన్నమాట. అవును ఫ్రెండ్స్, అంటే అసలు కన్నా కొత్తరే ముద్దని చెప్పి శాస్త్రం చూడండి. అదే విధంగా మనం ఏంటంటే రియల్ టైం అంటే జాబ్ చేస్తున్న జాబ్ లో కావచ్చు, వర్క్ లో కావచ్చు, ఎంతైతే ఇన్కమ్ తీసుకుంటున్నామో దానికన్నా ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఈ కొసర వర్క్ లో ఉందన్నమాట. ఈ కొసర పనిలో ఉందన్నమాట. తక్కువగా కష్టపడి ఎక్కువగా ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అని మీరు తెలుసుకునేసి ఐడి తీసుకునేసి మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయండి. మేము మీతో ఉంటాం. అన్ని విషయాల్లో కూడా మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ప్లాన్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఏంటంటే ఇదంతా కూడా ఏఐ సాఫ్ట్వేర్ డిజైన్ చేయబడిన
ఈ ప్లాన్ అంతా క్రిప్టో కరెన్సీలో మదర్ కాయిన్ అంటే మన బిట్ కాయిన్ అనమాట. ఓకే. ఈ బిట్ కాయిన్ మనకి ఏంటంటే ఈ బిట్ కాయిన్ ని ఈ బిజినెస్ లోకి తీసుకోవడం జరిగిందనమాట. ఈ బిట్ కాయిన్ ఆధారంగానే మనకి ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అదే మనకు వచ్చే ఇన్కమ్ కావచ్చు, అలాగే మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. అదే 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడదామని చెప్పాను కదా, ఈ 3,000 రూపాయలు పెట్టే పెట్టుబడి కావచ్చు, మనకి అంతా కూడా ఈ బిట్ కాయిన్ బేస్ చేసుకునేసి మనకి ఇన్కమ్ లెవెల్స్ కూడా మనకు ఉంటాయి అనమాట. ఓకేనా. దాని గురించి ఏంటంటే ఈ ప్లాన్ విషయానికి వచ్చినట్టయితే మనం బిట్ కాయిన్ మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి భయపడవలసిన అవసరం ఏం లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే మనం లక్షలు పెట్టి ఇక్కడ మనం పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. ఓన్లీ మనం 3,000 రూపాయలతో మనం ఇక్కడ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ఓన్లీ మన చేతిలో మొబైల్ ఫోన్ అనేది ఉంటే చాలు. మనం రోజుకి ఒక 1 అవర్, ఒక 2 అవర్స్ మనం టైం స్పెండ్ చేయగలిగితే చాలు అనమాట. ఇక్కడ మనం ఈ బిజినెస్ లో ఏకదాటిగా రాణించవచ్చు. మనం తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం అనేది మనకి ఈ బిజినెస్ లో ఉందన్నమాట. ఓకేనా. ప్లాన్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ బోర్డ్స్ ఆధారంగా మనకి ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకి $25 టేబుల్స్ అనొచ్చు ఇక్కడ, లేదంటే బోర్డ్స్ అనొచ్చు. ఓకేనా. $25 బోర్డ్స్ నుంచి మనకి 200 బోర్డ్స్, అలాగే మనకి ఏంటంటే 100 బోర్డ్స్ ఉన్నాయి, అలాగే 800 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 500 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 4,000 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 1,000 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 8,000 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 4,000 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 32,000 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 8,000 బోర్డ్స్ ఉంటాయి, అలాగే 64,000 బోర్డ్స్ కూడా మనకి ఈ విధంగా మనకి బోర్డ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇవి అన్నట్లు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని ఆలోచించాల్సిన అవసరం అనేది ఏం లేదనమాట. ఏంటంటే ఓన్లీ ఒక 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేసి మనం ఈ అన్నట్లో కూడా మనం ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం అనేది ఈ కంపెనీ వాళ్ళు అందించారనమాట. ఇదే ఒక మహా అద్భుతమైన ప్లాన్ అనమాట. ఓకేనా. మనం పెట్టిన 3,000 రూపాయలు కూడా మళ్ళీ మనం పెట్టిన అమౌంట్ ని మనం తీసుకునేసి ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో మనం పెట్టిన ఈ 3,000 రూపాయలు మనం తీసి పక్కన పెట్టుకునేసి అక్కడి నుంచి మనం ఫ్రీగా ఇందులో జర్నీ చేయొచ్చు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. సపోజ్ మనం ఫస్ట్ స్టార్ట్ ఎప్పుడైతే మనకి కంప్లీట్ అయిందో మీకు ఇప్పుడు ఇదంతా చూపిస్తాను. మనం 3,000 రూపాయలు పెట్టి మనం ఇక్కడ జాయిన్ అవుతాం అనమాట. మనం ఇక్కడ జాయిన్ అయిన తర్వాత మనం ఓన్లీ ఒక 2 రిఫరల్ అనేది మనం సొంతంగా మన ఓన్ రిఫరల్ అనేది మనం ఇక్కడ చేసుకోవాలన్నమాట. మనం చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి లెఫ్ట్ ఒకటి, అలాగే రైట్ ఒకటి, మనకి 2 రిఫరల్ అనమాట. 2 రిఫరల్ ఎప్పుడైతే అయిందో అంటే మనకి ఇక్కడ ఫస్ట్ రిఫరల్ అయ్యేటప్పటికి మనకి ఇక్కడ ఫస్ట్ రిఫరల్ అయ్యేటప్పటికి ఎప్పుడైతే ఫస్ట్ రిఫరల్ మనకి లెఫ్ట్ లో పడిందో అప్పుడు మనకి ఏంటంటే మనకి $25 అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎప్పుడైతే మనకి రైట్ లో కంప్లీట్ అయిందో అప్పుడే మనకి $25 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇన్స్టెంట్ పేమెంట్ అనమాట. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఏంటంటే ఎలాంటి లేట్ చేయవలసిన అవసరం లేదు. మనకి ఈజీగా మనకి ఎప్పుడైతే ఐడి పడిందో ఐడి ఎప్పుడైతే యాక్టివ్ చేసుకున్నారో అప్పుడే మనకి ఏంటంటే $25 అనేది మనకి రావడం జరుగుతుంది. $25 అంటే మనకి 100 రూపీస్ లెక్కేసుకున్నా కూడా మనకి 2,500 అనమాట. ఒక ఐడికి వచ్చేవాడికి 2,500 అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మీకు కంప్లీట్ అవుతుందమ్మా. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ జాయిన్ అయిన ఇక్కడ ఎవరైతే మనకి మనం 2 రిఫరల్ ఇచ్చామో వాళ్ళు ఇద్దరిని రిఫర్ చేశారంటే మనకి ఇక్కడ లెఫ్ట్ లో ఒకటి పడుతుంది, అలాగే రైట్ లో ఒకటి పడుతుంది. ఇక్కడ ఓకే. ఇక్కడ స్టేట్ ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళకి మనకి $50 లెక్క వాళ్ళకి రావడం జరుగుతుంది. ఓకేనా. దాని ద్వారా మనకి ఏంటంటే పైన ఉన్న వాళ్ళకి కూడా సూపర్ అప్లైన్ కూడా మీకు ఇన్కమ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా. అదే విధంగా మనకి ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ లో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే మనకి ఒక రిఫరల్ ఇచ్చాడో అక్కడ అది ఫుల్ అవుతుంది, అలాగే రైట్ లో ఒక రిఫరల్ ఇచ్చారంటే అక్కడ కూడా ఫుల్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే ఇలాగ మొత్తం కడకు వచ్చేటికి మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేటికి 8వ ఐడి ఎప్పుడైతే ఫుల్ అయిందో 8వ ఐడి ఫుల్ అయ్యేటట్టు మనకి ఏంటంటే మనకి ఇక్కడ $200 అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఎంత రావడం జరుగుతుంది మనకి $200 అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. ఈ $200 వచ్చేటప్పుడు మనకి ఏంటంటే $200 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ ఐడి ఎప్పుడైతే ఫుల్ అయిందో అప్పుడు మనకి $200 అనేది రావడం జరుగుతుంది. ఈ $200 మనకి ఏంటంటే ఇక్కడ వచ్చేటోడికి ఏంటంటే ఎప్పుడైతే $200 వచ్చినాయో అప్పుడు కంప్లీట్ అయ్యిందో అప్పుడు వచ్చేటోడికి ఏంటంటే $25 మనకి ఏంటంటే ఈ $25 మనకి ఏంటంటే ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది అనమాట. ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ అనేది మళ్ళీ రీబర్త్ అవుతుంది అనమాట. రీబర్త్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ గా ఐడీలు
అక్కడ వచ్చి కూర్చోవడానికి అది ఎంటీఐ కూర్చుంటుంది అనమాట. ఎంటీఐ కూర్చున్న తర్వాత మీరు కొత్త వాళ్ళని తీసుకొచ్చినా మీరు అందులో మళ్ళీ ఆ ప్లేస్మెంట్లో కూర్చుంటారు. అలాగే మళ్ళీ కొత్త వాళ్ళు మళ్ళీ మీకు ఆల్రెడీ మీరు జాయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళు అక్కడే కూర్చుంటారు. అలాగే మీకులాగే ఒక టేబుల్ సర్కిల్ చేసుకునేసి మళ్ళీ వాళ్ళు రీబెర్త్ అయ్యి మళ్ళీ అక్కడే కూర్చుంటారు. అదే విధంగా మీకు ఏంటంటే ఇన్కమ్ అనేది ఇక్కడ అగైన్ మీకు ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. ఈ ఫస్ట్ $25 మీరు పెట్టుకున్న దాంట్లో ఈ $25 మీరు పెట్టుకున్న డాలర్స్ అంతా కూడా మీకు అగైన్ ఇన్కమ్ అనేది తెచ్చి పెడుతూనే ఉంటుంది అనమాట మీకు. ఓకేనా, అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది ఇలాగా మీకు అవుతుండగా మీకు $25 మీకు స్లాట్ రీబెర్త్కి తీసిన $175 అనేది మీకు ఉంటుంది అనమాట. ఈ $175లో మీరు పెట్టిన $3,000 తీసుకున్నా కూడా మీకు ఏంటంటే మళ్ళీ దగ్గర మీకు $150 అనేది మీకు ఉంటాయి అనమాట. $150 అంటే $15,000 అవుతుంది అనమాట. ఈ $15,000 మీకు లాభం అనమాట. ఓకేనా, ఇది మీరు ఫస్ట్ టైం మీరు పెట్టిన $3,000 మీరు తీసుకున్నారు, $15,000 మీరు లాభం తీసుకున్నారు. ఈ $15,000లో మీరు సపోజ్ మళ్ళీ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మీకు. 1 minute. ఈ $25 మీరు ఇక్కడ పెట్టారు. అలాగే మీరు ఇక్కడ ఏంటంటే మీరు $25 పెట్టి మీరు ఇక్కడ $175 సంపాదించుకున్నారు. ఓకేనా, ఈ $175 మీరు $75 మీరు పర్సనల్ యూసేజ్కి వాడేసుకున్నారు అనమాట. ఓకేనా, ఇంకా మీకు ఏంటంటే $100 అనేది మీకు ఉంటుంది అనమాట. ఈ $100 వచ్చేటోడికి $100తో మీరు ఏంటంటే ఈ స్లాట్ అనేది బై చేస్తారనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న $100తో మీరు ఈ స్లాట్ అనేది బై చేస్తారు. ఈ స్లాట్ విలువ వచ్చేటోడికి $100 అనమాట. ఈ $100 వచ్చేటోడికి ఏంటంటే మీకు ఇక్కడ వర్క్ చేసుకుంటారు. అలాగే మీకు ఇక్కడ కూడా మీకు వర్క్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా మీకు ఫస్ట్ స్టార్ట్లో కూడా మీకు వర్క్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ వర్క్ జరగడం వల్ల కూడా మీకు ఇక్కడ కూడా ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ స్లాట్ పూర్తి అయ్యేటికి ఫస్ట్ $25లో స్లాట్ పూర్తి అయ్యేటికి మీకు $175 వస్తాయి. అంటే టోటల్గా $200 వస్తాయి. $25 మీకు ఏంటంటే స్లాట్ రీబెర్త్ కోసం అయిపోతే $175 మీకు ఇక్కడ అగైన్ వస్తూనే ఉంటాయి ఈ $175. అలాగే ఇక్కడ మీకు వచ్చేటికి ఏంటంటే ఈ స్లాట్ పూర్తి అయ్యేటికి మీకు $100 స్లాట్ మీకు పూర్తి అయ్యేటికి మీకు ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ $800 వస్తాయి అన్నమాట. $800 మీకు రావడం జరుగుతుంది అనమాట. ఈ $800లో మీకు ఏంటంటే $800లో మీకు ఇక్కడ ఎప్పుడైతే మీకు ఇక్కడ ఈ 8వ ఐడి వచ్చి కూర్చుందో అప్పుడు మీకు ఏంటంటే $800 మీకు రావడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే $100 అనేది మీకు మళ్ళీ ఐడి రీబెర్త్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. $100 రీబెర్త్కి వెళ్ళిపోయినా మీకు ఏంటంటే $700 అనేది మీకు ఉంటుంది అనమాట, లాభం అనమాట. ఓకేనా, ఈ $100తో మీరు పెట్టుకునేసి మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు పర్సనల్ యూసేజ్ మీరు వాడుకోవచ్చు అనమాట. అదే విధంగా మీరు ఏంటంటే మళ్ళీ ఇక్కడ మీరు వచ్చిన ఇన్కమ్తోని మీరు ఏంటంటే ఈ 3వ స్లాట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఈ 3వ స్లాట్ విలువ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఎంతంటే $200 అనమాట. $200 మీరు ఏంటంటే ఈ స్లాట్ కూడా మీరు బై చేసుకోవచ్చు అనమాట. ఈ స్లాట్ కూడా బై చేసుకోవచ్చు. ఈ స్లాట్ కూడా బై చేసుకునేసి మీరు ఇక్కడ ఈ ఫస్ట్ స్లాట్లో $175 తీసుకోవచ్చు. ఒక సర్కిల్ కంప్లీట్ అయిందంటే. అలాగే $200లో ఆ స్లాట్ వచ్చేటప్పటికి సెకండ్ స్లాట్ వచ్చేటప్పటికి మీకు ఏంటంటే ఆ స్లాట్ అనేది కంప్లీట్ అయిందంటే మీకు ఇక్కడ $700 తీసుకోవచ్చు. అంటే -$100 తీసుకునేసి $700 తీసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏంటంటే మన స్లాట్ అనేది రీబెర్త్ అయ్యేటప్పుడల్లా అగైన్ రీబెర్త్ ప్రతిసారి రీబెర్త్ అయినసారల్లా కూడా మనం ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓన్లీ ఒక్కసారి $3,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం జాయిన్ అయినందుకు ఇన్నిసార్లు మనం ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంత ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ మళ్ళీ మన జేబులో డబ్బులు తీసి ఎక్కడ పెట్టలేదు. ఓన్లీ ఒకసారి $3,000 మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. ఆ $3,000 కూడా మనం ఫస్ట్ స్లాట్ ఎప్పుడైతే మనం కంప్లీట్ అయ్యిందో $175 ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం $3,000 మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ $3,000 మనం తీసేసుకున్నాం. అందులో వచ్చిన లాభాన్ని మనం కొంచెం ఖర్చు పెట్టుకుంటూ వచ్చిన దాన్ని మళ్ళీ పక్క స్లాట్ కొనుక్కుంటూ వర్క్ చేసుకోవచ్చు. ఇదేంటంటే పక్క స్లాట్ కొనుక్కోవాల్సిన నాకు ఇంట్రెస్ట్ లేదు, నేనేంటంటే ఈ $25లో నేను వర్క్ చేసుకుంటాను, ఈ $25లో వచ్చే ఇన్కమ్ నాకు సరిపోతుందంటే ఆ విధంగా కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎవరు కూడా అబ్జెక్షన్ అనేది ఏం పెట్టరు అనమాట. ఓకేనా,
నాకు ఎక్కువ ఇన్కమ్ కావాలి, నేను ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి, అలాగే నేను ఎక్కువ రిఫరల్ చేసుకుంటాను, నేను ఎక్కువ టీమ్ చేసుకుంటాను అనుకున్నట్టయితే మీరు ఎక్కువ టీమ్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ ఏంటంటే మీరు వర్క్ చేసుకున్న స్లాట్ కన్నా నెక్స్ట్ స్లాట్ పై చేసుకుంటూ అక్కడ కూడా ఎక్కువ ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. ఇదంతా కూడా ఓన్లీ మీ ఆలోచన బట్టి, ఓన్లీ మీ ప్రవర్తన బట్టి, మీ ఆలోచన బట్టి ఇక్కడ ఇన్కమ్ లెవెల్స్ అనేది పెంచుకోవాలా తగ్గించుకోవాలా అనేది అంతా కూడా మీ చేతుల్లో ఉంటుందన్నమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మంచి ప్లాన్ అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఇలాంటి ఎన్నో ప్లాన్లు వచ్చినాయి అనమాట. ఎన్నో ప్లాన్లు పోనీ అనమాట. ఇది కూడా అలాగే పోతుందని చెప్పి అనుకోవచ్చు. పోతది. ఎప్పటికప్పుడు పోతది. ప్రతీదీ వచ్చినదల్లా మనిషే పుట్టిన తర్వాత మనిషి ఏదో టైంలో ఎప్పటికప్పుడు పోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీలు కూడా శాశ్వతంగా ఉండిపోవు. ఉన్నంతకాలం వర్క్ చేసుకుందాం. ఉన్నంతకాలం వర్క్ చేసుకునేసి ఉన్నంతకాలం మనం సంపాదించుకుందాం. ఓకేనా? కంపెనీ ఏంటంటే జాయిన్ అవ్వకముందే ఉంటుందా? పోతుందా? ఎప్పుడుంటుందో? ఎన్నాళ్ళు ఉంటుందో? మనం ఇందులో సంపాదించుకోగలమో లేదో అనే ఆలోచన ముందే ఆలోచించుకునే కన్నా ఒక నిర్ణయం అనేది మనం తీసుకునేసి ఎంచక్కా మనం తీసుకునే నిర్ణయం అనేది పాజిటివ్‌గా ఉండాలన్నమాట. తీసుకునే నిర్ణయం పాజిటివ్‌గా ఉండి మీరు కరెక్ట్‌గా 100% మీరు వర్క్ చేసినట్టయితే ఇన్కమ్ అనేది మంచిగా ఇందులో సంపాదించుకోవచ్చన్నమాట. ఆల్రెడీ ఇందులో జాయిన్ అయిన తక్కువ టైంలోనే 1 వీక్ 10 డేస్‌లోనే మంచి ఇన్కమ్ సంపాదించుకున్న వాళ్ళు మన టీమ్‌లో ఉన్నారన్నమాట. ఓకేనా? దాని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించకుండా మంచి నిర్ణయం అనేది తీసుకునేసి మంచిగా మీరు ఇందులో జాయిన్ అయ్యి ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే క్లారిఫై చేసుకునేసి ఐడీ తీసుకునేసి వర్క్ స్టార్ట్ చేయండి. మీతో పాటు మేము ఉంటాం అనమాట. మీకు ఎలాంటి డౌట్లు కావాలన్నా కూడా, అలాగే మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా కూడా, మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా మనకేంటంటే ప్రతిరోజు కూడా మనకేంటంటే 8 గంటలకి జూమ్ మీటింగ్‌లో నడుస్తున్నాయన్నమాట. మన తెలుగులోనే జూమ్ మీటింగ్ అనేది నడుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వచ్చు. జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి మంచిగా నాలెడ్జ్ అనేది సంపాదించుకునేసి మీరు మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో అని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి తప్పకుండా మన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంటాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ